హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నివాస్ ఇన్ఫో. ఈరోజు టాపిక్ వచ్చేసేసి 9th క్లాస్ ఫిజిక్స్ ఫస్ట్ చాప్టర్ మ్యాటర్ అరౌండ్ యాస్. దీనికి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. డిఫ్యూజన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ ది పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ డాష్. డిఫ్యూజన్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఆప్షన్స్ ఆర్ స్టేషనరీ, మూవ్ కంటిన్యూస్లీ, బోత్, నన్ ఆఫ్ దిస్. మరి డిఫ్యూజన్ అనేది అంటే ఏంటి? పార్టికల్స్ ఒక చోటు నుంచి ఒక చోటుకి మూవ్ అవుతాయి, దాన్ని మనం మూమెంట్ అంటాం. అంటే ఇక్కడ స్టేషనరీగా ఉన్నప్పుడు పాసిబుల్ కాదు. అండ్ ఇక్కడ మూవ్మెంట్ కంటిన్యూస్లీ, దిస్ ఇస్ ద రైట్. బోత్ అన్నాడు, సో ఇక్కడ ఇందులో బి మాత్రమే కరెక్ట్, కాబట్టి దిస్ ఈస్ నాట్ కరెక్ట్. నన్ ఆఫ్ దిస్ విల్ బి రాంగ్. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 34. స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఈజ్ వెరీ హై ఇన్. పార్టికల్స్ మధ్యన ఎక్కువ స్పేస్ ఉండే మ్యాటర్ ఏంటి? గ్యాసెస్. సో ఆప్షన్స్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్, నన్ ఆఫ్ దిస్. సో గ్యాస్, కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ వెరీ హై బికాస్ డాష్ అండ్ డాష్ ఆఫ్ గ్యాస్ పార్టికల్స్. ఆప్షన్స్ లోయర్ స్పీడ్, లీస్ట్ స్పేస్, హయ్యర్ స్పీడ్, లీస్ట్ స్పేస్, హయ్యర్ స్పీడ్, గ్రేటర్ స్పేస్, లోయర్ స్పీడ్, గ్రేటర్ స్పేస్. ఇక్కడ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది గ్యాసెస్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఆ గ్యాస్ పార్టికల్స్ మధ్యన స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ గ్యాస్ పార్టికల్స్ స్పీడ్గా మూవ్ అవుతాయి. సో అంటే హయ్యర్ స్పీడ్ అండ్ గ్రేటర్ స్పేస్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. విచ్ ఈజ్ కరెక్ట్? ఏ NH3 diffuse faster than HCl, B HCl diffuse faster than NH3. ఇక్కడ NH3నా HCl ఏది ఫాస్ట్గా డిఫ్యూజ్ అవుతుంది? మనకు టెక్స్ట్ బుక్స్లో ఆల్రెడీ దీనిపైన ఒక యాక్టివిటీ కూడా ఉంది, రైట్? HCl కంటే కూడా NH3 అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో ఆప్షన్స్ ఏ ఓన్లీ, బి ఓన్లీ, బోత్, నన్. సో ఏ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 37. బై ద గివెన్ కన్వర్సేషన్ గెస్ ద సబ్స్టాన్స్ ఏ. ఇక్కడ ఒక కన్వర్సేషన్ ఉంది, ఆ కన్వర్సేషన్లో ఆ ఏ అనే సబ్స్టాన్స్ ఏమై ఉండొచ్చు? ఇక్కడ ఎక్స్ అండ్ వై మధ్యన కన్వర్సేషన్ జరుగుతుంది. డస్ ఏ పోసెస్ ఫిక్స్డ్ వాల్యూమ్? ఎక్స్ చెప్పింది, వై ఆన్సర్ ఇచ్చింది ఎస్. అండ్ ఎక్స్ మళ్ళీ డస్ ఏ పోసెస్ ఫిక్స్డ్ షేప్? అప్పుడు వై చెప్పింది నో. అంటే ఇక్కడ ఏ అనేది ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంది కానీ ఫిక్స్డ్ షేప్ లేదు అంటుంది. ఫిక్స్డ్ వాల్యూమ్ అండి, ఫిక్స్డ్ షేప్ లేకపోతే దాన్ని ఏమంటాం మనము? లిక్విడ్. ఆప్షన్ చూద్దాం. సాలిడ్, లిక్విడ్, గ్యాస్, బి అండ్ సి. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. గెస్ ద షేప్ ఆఫ్ వాటర్ ఇఫ్ ఇట్ స్పిల్స్ ఆన్ ఫ్లోర్ ఈజ్. మనం వాటర్ని ఒక ఫ్లోర్ పైన పోసినప్పుడు దాని యొక్క షేప్ ఏంటి? ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. సర్కిల్, లైన్, ట్రయాంగులర్, వీ కెనాట్ సే. సో మనం ఒక ఫ్లోర్ పైన వాటర్ని పోసినప్పుడు అది ఎటు పోతుందో చెప్పలేం, అక్కడ ఉండే ఆ ఫ్లోర్ని బట్టి ఉంటుంది. సో వీ కెనాట్ సే. ఆప్షన్ డి ఈజ్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. 1 liter of water can fill in cylinder A and 2 liter of water can fill in cylinder B. Then 2 liter of gas can fill in. అయితే ఒక సిలిండర్లో 1 లీటర్ ఫిల్ చేయొచ్చు, ఇంకొక సిలిండర్ 2 లీటర్స్ ఫిల్ చేయొచ్చు. మరి 2 లీటర్ గ్యాస్ని దేంట్లో ఫిల్ చేయొచ్చు? ఇక్కడ ఒక సిలిండర్లో 1 లీటర్ వాటర్ని మాత్రమే ఫిల్ చేయగలము, ఇంకొక సిలిండర్లో 2 లీటర్ వాటర్ని ఫిల్ చేయగలము. మరి ఇక్కడ గ్యాస్ కూడా 2 లీటర్స్ ఉంది. ఆలోచించి ఆన్సర్ చేయండి. ఆప్షన్స్ సిలిండర్ ఏ, సిలిండర్ బి, బోత్ ఏ అండ్ బి నాట్ పాసిబుల్. ఇక్కడ 2 లీటర్ గ్యాస్ కాబట్టి 2 లీటర్ వాటర్ దేంట్లో అయితే ఫిలప్ చేయగలుగుతామో ఆ సిలిండర్లోనే ఫిలప్ చేయొచ్చా? ఎస్. అంటే ఇక్కడ ఏమవుతుంది? సిలిండర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, కానీ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇక్కడ గ్యాస్ అనేది చాలా వరకు కంప్రెస్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో 2 లీటర్ గ్యాస్ని 1 లీటర్ వాటర్ పట్టే గ్యాస్ సిలిండర్లో ఫిల్ చేయొచ్చు, ఎందుకంటే గ్యాస్ అనేది చాలా హై రేంజ్లో కంప్రెస్ అవుతుంది. కాబట్టి ఆ 1 లీటర్ కెపాసిటీ ఉన్న గ్యాస్ సిలిండర్లో, వాటర్ సిలిండర్లో ఈ గ్యాస్ని ఫిల్ చేయొచ్చు, 2 లీటర్లో కూడా ఈజీగా ఫిల్ చేయొచ్చు. కాబట్టి బోత్ ఏ అండ్ బి. సో ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ డాష్ ఈజ్ స్ట్రాంగ్. ఇక్కడ పార్టికల్స్ మధ్యన ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆప్షన్స్ ఏంటి? లిక్విడ్, గ్యాస్, సాలిడ్, నన్. సో దేంట్లో ఎక్కువగా ఉంటుంది? లిక్విడ్, గ్యాస్, సాలిడ్. సాలిడ్లో ఎక్కువ ఉంటుంది, అందుకే సాలిడ్ యొక్క పార్టికల్స్ అనేవి మూవ్ అవ్వు. లిక్విడ్ యొక్క పార్టికల్స్ మూవ్ అవుతాయి అంటే లిక్విడ్ని మనం మూవ్ అవుతుంది, గ్యాసెస్ అనేది ఇంకా ఈజీగా మూవ్ అవుతుంది. సాలిడ్ మూవ్ అవ్వదు, ఎందుకు అంటే వాటి మధ్యన ఆ పార్టికల్స్ మధ్య నుండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువ కాబట్టి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ diffuse and dissolve in water is essential for survival of dash human beings, land animals, birds, aquatic animals. ఇక్కడ ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ వాటర్లో డిఫ్యూజ్ అవుతుంది, డిజాల్వ్ అవుతుంది. దీనివల్ల ఏంటి, ఆ వాటర్లో ఉండే లైఫ్స్ ఏదైతే ఉన్నాయో అవి బ్రతకడానికి హెల్ప్ అవుతుంది. అందువల్లే వాటర్లో కూడా కొన్ని జీవులు అనేది జీవించగలుగుతున్నాయి. సో ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ వాటర్లో ఉండడు, ల్యాండ్ యానిమల్స్, బర్డ్స్ ఈ మూడు కూడా కరెక్ట్ కాదు. ఆక్వాటిక్ యానిమల్స్ వాటర్లో ఉండే ప్రతి ఒక్క లైఫ్ కూడా ఈ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ డిజాల్వ్ అండ్ డిఫ్యూజ్ అవడం వల్లనే అవి బ్రతకగలుగుతున్నాయి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 42. అమాంగ్ అమోనియా అండ్ హైడ్రోజన్ క్లోరైడ్ విచ్ గ్యాస్ ట్రావెల్స్ ఫాస్టర్. మనకు ఆల్రెడీ దీనికి సంబంధించి ఇంతకుముందు వచ్చింది. క్వశ్చన్ని తిప్పిస్తాడు, చాలా ట్రిక్కీ చేసి ఇస్తాడు. ఎలాగైనా సరే మీరు ఆన్సర్ చేయగలగాలి. ఆప్షన్ చూద్దాం. అమోనియా, హైడ్రోజన్ క్లోరైడ్ బోత్ ట్రావెల్ విత్ సేమ్ స్పీడ్, నన్ ఆఫ్ దిస్. ఇక్కడ బోత్ అయితే రెండైతే సేమ్ స్పీడ్లో ట్రావెల్ చేయవు. అండ్ నన్ ఆఫ్ దిస్ విల్ బి రాంగ్. హైడ్రోజన్ క్లోరైడ్ అండ్ అమోనియా ఈజ్ ఫాస్టర్. ఇక్కడ అమోనియా అనేది చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 43. జనరలీ ద గివెన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నాట్ సూటబుల్ టు మెజర్ సాలిడ్స్. సాలిడ్స్ని కొలవడానికి ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్ అనేది సూటబుల్ కాదంటుండు. ఇన్స్ట్రుమెంట్స్ ఏమి ఇచ్చాడు, సింపుల్ బ్యాలెన్స్, మెజరింగ్ జార్, స్ప్రింగ్ బ్యాలెన్స్, నన్. సో ఇక్కడ సింపుల్ బ్యాలెన్స్తో మనం సాలిడ్స్ని కొలవచ్చు. మెజరింగ్ జార్ అంటున్నాడు. ఇక్కడ జార్లో అన్ని సాలిడ్స్ని వేయలేము, కొన్ని సాలిడ్స్ని మాత్రమే వేయగలము. కాబట్టి ఇది అన్నింటికీ సూటబుల్ కాదు. నెక్స్ట్ స్ప్రింగ్ బ్యాలెన్స్, దీనికి ఏదైనా సరే వేలాడదీయచ్చు. దిస్ విల్ బి కరెక్ట్. ఇక్కడ నన్ను అన్నాడు కాబట్టి దిస్ విల్ బి రాంగ్. ఇక్కడ సింపుల్ బ్యాలెన్స్ అండ్ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఈ రెండింటితో కూడా సాలిడ్స్ని మనము మెజర్ చేయొచ్చు. 2 ఆన్సర్స్ ఈజ్ కరెక్ట్. మనకు డి అండ్ ఏ అండ్ సి ఉందనుకో అది చూస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఈ రెండింటితో మనం సాలిడ్స్ని మెజర్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏ అండ్ సి ఈ ఆప్షన్లో ఉందనుకో నన్ ప్లేస్లో చాలామంది దాన్ని చూస్ చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ద గివెన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నాట్ సూటబుల్ టు మెజర్ సాలిడ్స్ని ఈ ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్లతోటి మనము జనరల్గా అది సూటబుల్ కాదు. జనరల్గా అంటే ఇక్కడ మెజరింగ్ జార్ పేరులోనే ఉంది, మెజర్ చేయొచ్చు, కానీ అన్నింటికీ కాదు. జనరల్గా అయితే అన్ని సాలిడ్స్ని మనము దాంతో కొలవలేము. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ రాంగ్ ఇన్స్ట్రుమెంట్ కానీ ఆన్సర్ అదే ఇచ్చిన క్వశ్చన్కి. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, ఈ రిలేషన్ మర్చిపోవద్దు. ఇక్కడ కూడా మనకు ఆన్సర్ తెలిసి కూడా మనం మోసపోయే చాయిసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ఆన్సర్ చేయాలి. అది కూడా మనకి ఇచ్చిన టైం లోపల రాంగ్ ఆన్సర్ చూస్ చేసుకోవద్దు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 44. These substances are required to prove that the speed of diffusion is different for different substances. Options: test tube, potassium permanganate, water; flask, copper sulfate, water; long gas tube, cotton, HCl in NH3; long gas tube, CuSO4 solution and JnSO4 solution. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన సబ్స్టాన్సెస్ వాటి మధ్య ఉండే డిఫ్యూజన్ స్పీడ్ అనేది సబ్స్టాన్స్కి వేరు అని మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. లాంగ్ గ్లాస్ ట్యూబ్, కాటన్, HCl, NH3. సో వీటి ద్వారా మనం ప్రూవ్ చేయొచ్చు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. ద గ్యాస్ దట్ డిఫ్యూజ్ ఫ్రమ్ లంగ్స్ ఇంటూ బ్లడ్ ఈజ్. ఒక గ్యాస్ అనేది లంగ్స్ నుంచి బ్లడ్లోకి డిఫ్యూజ్ అవుతుంది, అది ఏ గ్యాస్? ఆప్షన్స్: ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, హైడ్రోజన్. సో యాక్చువల్గా లంగ్స్లోంచి బ్లడ్కి వెళ్తుంది. సో మనం రెస్పిరేషన్లో భాగంగా ఆక్సిజన్ని తీసుకున్నప్పుడు అదేమవుతుంది, ఫస్ట్ లంగ్స్లోకి వెళ్తుంది, లంగ్స్లోంచి బ్లడ్లోకి వెళ్తుంది. సో కాబట్టి ఇక్కడ గ్యాస్ మనం ఏది చూస్ చేసుకోవాలి? ఆక్సిజన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. ద గ్యాస్ దట్ డిఫ్యూజ్ ఫ్రమ్ బ్లడ్ ఇంటూ లంగ్స్ ఈజ్. ఇంతకుముందు క్వశ్చన్కి ఆపోజిట్. బ్లడ్లోంచి లంగ్స్లోకి వచ్చే గ్యాస్ ఏంటి? ఆప్షన్స్: ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, హైడ్రోజన్. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్, కార్బన్ డైఆక్సైడ్. సో ఇది క్వశ్చన్ ఈజీగా ఉంది. రెండు కలిపి కొంచెం హార్డ్గా కూడా ఇవ్వచ్చు, ట్రిక్గా కూడా ఇవ్వచ్చు. సో మీకు క్లారిటీ ఉండాలి, బ్లడ్లోంచి లంగ్స్లోకి ఏది వెళ్తుంది, లంగ్స్లోంచి బ్లడ్లోకి ఏది వెళ్తుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ 47. రబ్బర్ బ్యాండ్ అండ్ స్పాంజ్ ఈజ్ డాష్. ఆప్షన్స్: సాలిడ్, లిక్విడ్, లిక్విడ్, సాలిడ్, గ్యాస్. రబ్బర్ బ్యాండ్ అనేది ఏంది, స్పాంజ్ అనేది ఏంది? సో రబ్బర్ బ్యాండ్ సాలిడ్, స్పాంజ్ ఆల్సో సాలిడ్, ఇది గుర్తుపెట్టుకోవాలి.
సో అవి కంప్రెస్ అవుతాయి. యాక్చువల్గా సాలిడ్స్ కంప్రెస్ అవ్వవు, బట్ కొన్ని కంప్రెస్ అవుతాయి. అండ్ సాలిడ్స్ డిఫ్యూజ్ అవ్వవు, కొన్ని డిఫ్యూజ్ అవుతాయి. ఇక్కడ రబ్బర్ బ్యాండ్ అనేది సాలిడ్, అది స్ట్రెచ్ చేస్తే స్ట్రెచ్ అవుతుంది, వదిలేస్తే మళ్ళీ దాని పొజిషన్కి వెళ్తుంది. అంటే దానికి ఏదైతే ఒక షేప్ వస్తుంది దానికి ఒక సైజ్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ అది సాలిడ్. అలాగే స్పాంజ్ కూడా సేమ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. కానీ ఈ రెండు కూడా సాలిడ్సే. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కోసం వీడియో ఒక డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీరు చూస్తున్న ఏ వీడియోకైనా సరే ఆ వీడియో కింద వీడియో నేమ్ ఉంటుంది, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు వీడియో ఒక డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డిస్క్రిప్షన్లో నేను నెక్స్ట్ వీడియో లింక్, ప్రీవియస్ వీడియో లింక్స్, అదేవిధంగా సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్, మనం ఏదైతే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటామో ఆ చాప్టర్కి సంబంధించిన రిలేటెడ్ లింక్స్, మనం ఏదైతే సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్ అనేది నేను కంపల్సరీ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఇంతే కాకుండా నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తున్నాను మీరు తెలుసుకోవాలంటే మీకు ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి. నేను ఏ టాపిక్ లేదా ఏ సబ్జెక్ట్ మీద ఏమేమి వీడియోస్ చేస్తాను అనేది మీకు ఇక్కడ ఒక గ్రూప్గా క్రియేట్ చేయబడి ఉంటాయి. అంటే పర్టికులర్ సబ్జెక్ట్ లేదా పర్టికులర్ టాపిక్ సంబంధించి ఒక గ్రూప్స్ అనేది క్రియేట్ చేయబడి ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ఇక్కడ నేమ్స్ అనేది చూస్ చేసేసి మీకు కావాల్సిన ప్లేలిస్ట్ అనేది సెలెక్షన్ చేసుకుంటే మీరు ఏదైతే ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకున్నారో దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది ఆ గ్రూప్లో ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.